హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం పల్నాడు జిల్లా కారంపూడికి సంబంధించిన అడవి ప్రాంతాల్లోకి అయితే వచ్చామన్నమాట. అడవి అనగానే పెద్ద పెద్ద అడవులు అనుకోవద్దు. ఇది పల్నాడు జిల్లా కారంపూడి నుంచి వినుకొండ వెళ్ళే రూట్లో శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న చిన్న చిన్న పొలాలు, బీడు భూములు, ఆ పొలాల పక్కనే ఉన్న చిన్న చిన్న అడవి ప్రాంతాల్లో వజ్రాల వేట అయితే కొనసాగుతుందన్నమాట. ఎలాగంటే ఇలా చెట్లు తక్కువగా ఉండి సన్న సన్న రాళ్ళు తెరపలుగా ఉన్న ప్లేసులు అయితే మన వజ్రాల వేట అయితే కొనసాగుతుంది. వజ్రాలు వెతికేటప్పుడు మనం ఎంచుకోవాల్సిన ప్లేస్లు ఎలాంటివి అంటే ఇదిగో చూశారు కదా, తెల్లగా అసలు ఎలా కనపడుతున్నాయో సన్న సన్న రాళ్ళు. మనం ఎక్కువగా వజ్రాలు వెతకాలన్నా, క్రిస్టల్స్ వెతకాలన్నా సరే సన్న సన్న రాళ్ళు కుప్పలుగా కనిపించాలి. ఆ సన్న సన్న రాళ్ళల్లో మనం వజ్రాలు అయితే వెతకడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే చూద్దాం మనకి ఈ ప్లేస్లో మనకి ఎలాంటి రాళ్ళు అయితే దొరుకుతాయో చూడాలి. అసలు రాళ్ళు అయితే మాత్రం సన్నగా, అసలు ఏంది ఇవన్నీ రాళ్ళు ఏంది ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి అన్నట్టుగానే కనబడుతున్నాయి. అసలు ఇవన్నీ కూర్చొని చాలా జాగ్రత్తగా ఎతకాలి. ఇవన్నీ కూడా అసలు అలాంటి రాళ్ళే. చూద్దాం. వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు నాకు దొరికిన రాళ్ళు అయితే క్రిస్టల్స్ కానీ, రంగురాళ్ళు కానీ, క్రిస్టల్స్ గురించి, రంగురాళ్ళ గురించి, అలాగే వజ్రాల గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు కోణాలుగా కనపడుతుంది. మామూలుగా లేదు ఈ ప్లేసు. చాలా జాగ్రత్తగా వెతకాలి ఈ ప్లేస్లో. సూది ముక్కురాళ్ళు అంటారు, వీటిలో కూడా వజ్రాలు దొరికే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెతకాలి. తొందరపడి సూది ముక్కురాళ్ళే కదా అని మనం పడేయకూడదు. చూడండి ఎలా మెరుస్తుంది అది. సన్న రాళ్ళుగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ నిలబడి ఎత్తుకుంటా పోతే మనకి దొరకవు అన్నమాట. కూర్చొని నిదానంగా వెతకాలి.